అస్సలాము అలైకుం. ఈరోజు హదీసు వెలుగు పుస్తక పఠనం నుండి అదృష్టం పట్ల విశ్వాసానికి సంబంధించిన కొన్ని హదీసులు. అబీ హిజామా రజియల్లా అన్హు తన తండ్రి ద్వారా విన్నది ఇలా ఉల్లేఖించారు. నేను అబీ హిజామా తండ్రి ఒకసారి మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లంను అడిగాను, మేము రోగ నివారణ కోసం చేసే ప్రార్థనలు, వేసుకునే తావిత్తులు, వాడే మందులు, కష్టాలు, ఆపదల బారి నుంచి రక్షణ పొందడానికి తీసుకునే ముందు జాగ్రత్తలు, విధాత చేసిన నిర్ణయాలను మార్చగలవా అని. దానికి ఆయన, ఇవన్నీ కూడా అల్లాహ్ చేసిన నిర్ణయాల ప్రకారం జరిగినవేగా అని సమాధానం ఇచ్చారు. మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం సమాధానానికి భావం ఏమంటే, ఈ మందు మాకులు మన జాగ్రత్తలు కూడా దైవ నిర్ణయం ప్రకారమే ఉపయోగపడుతున్నాయి. వ్యాధుల్ని మన విధిలిఖితం చేసిన దైవమే ఇవి ఫలానా మందు వల్ల, ఫలానా ఉపాయం వల్ల నయం కాగలవని కూడా రాసి పెట్టాడు. అల్లాహ్ వ్యాధిని సృజించాడు, దాని మందును సృష్టించాడు. ఇదంతా విధాత నిర్ణయాలకు, నియమాలకు లోబడే ఉంది. ఒకరోజు నేను వాహనం మీద మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వెనుక కూర్చొని ఉండగా ఆయన, అబ్బాయి చూడు, నీకు కొన్ని మాటలు బోధిస్తున్నాను, శ్రద్ధగా విను. నీవు సదా దైవాన్ని జ్ఞాపకం ఉంచుకో, దేవుడు నిన్ను జ్ఞాపకం ఉంచుకుంటాడు. నీవు దేవుణ్ణి తలుచుకుంటూ ఉండు, దేవుణ్ణి నీ ఎదుట చూస్తావు. అర్థించేదంతా దైవాన్ని అర్థించు. సహాయం కావాలంటే దైవాన్నే సహాయం కోరు. దేవుణ్ణే ఆపదల్లో ఆదుకునేవాడుగా భావించు. ఒకటి మాత్రం తెలుసుకో, జనులంతా ఒక్కటై నీకు మేలు చేయదలుచుకున్నా వారు ఏ మాత్రం మేలు చెయ్యలేరు, అల్లా నీ కొరకు వ్రాసి పెట్టింది తప్ప. అలాగే ప్రజలంతా చేరి నీకు కీడు చేయాలనుకున్నా వారు నీకు ఇసుమంతైనా కీడు చెయ్యలేరు, అల్లా నీ కోసం నయించింది తప్ప అన్నారు అని ఇబ్ను అబ్బాస్ రజియల్లా అన్హు ఉల్లేఖించారు. ఎవరు ఏమాత్రం మేలు లేక కీడు చెయ్యలేరు అన్న దానికి భావం ఏమంటే, ఇవ్వడానికి ఎవరి వద్దైనా ఏమీ లేదు. విశ్వంలో ఉన్న సర్వస్వము అల్లాహకు చెందినదే. ఆయన ఎవరికి ఎంత ఇవ్వదలిస్తే వారికి అంతే లభిస్తుంది. అది ఎవరి ద్వారా లభించినా కనుక అల్లాహపైనే భారం మోపాలి, అల్లాహపైనే ఆధారపడాలి. శక్తిశాలి అయిన విశ్వాసి బలహీనుడైన విశ్వాసి కంటే ఎంతో మేలు. అతడు అల్లాహకు ప్రేమపాత్రుడు కూడా. ఇంతకు మేలు అనేది ప్రతి వ్యక్తిలోనూ ఉంటుంది. అయితే పరలోకంలో ప్రయోజనకరమైన దాన్నే ఆశించు, అభిలషించు. కష్టాల్లో దైవ సహాయం అర్థించు. ధైర్యాన్ని వీడకు. ఆపదలు ఆసన్నమైనప్పుడు అథవా నేను ఆ విధంగా చేసి ఉంటే మరో విధంగా జరిగి ఉండేది అని తలపోయకు. దానికి బదులుగా ఇదంతా అల్లాహ్ నిర్ణయం, ఆయన తనకు ఇష్టమైన దాన్ని చేసావు అని భావించు. ఎందుకంటే అథవా అన్నది శైతాను చర్యల ద్వారాల్ని తెరుస్తుంది అని తెలిపారు. శక్తిశాలి అంటే శారీరక శక్తి లేక మేధాశక్తి గల విశ్వాసి అని అర్థం. అతను తన శక్తి సామర్థ్యాలను దైవ మార్గంలో వినియోగించినప్పుడు ధార్మిక కార్యకలాపాలు ఇతని ద్వారా అధికంగానే నెరవేరుతాయి. అయితే బలహీనుడైన, ఆరోగ్యం బాగాలేని వ్యక్తి లేక ఆలోచన పరంగా అంతగా ఎదగని వ్యక్తి కూడా దైవ మార్గంలో యథాశక్తిగా కృషి చేస్తాడు. కానీ ఆ కృషి శక్తివంతుని కృషికి సమానం కాజాలదు. అందుకే మొదటి వ్యక్తికి బహుమానం అధికంగా లభిస్తుంది. అయితే ఇద్దరూ పయనించేది ఒకే మార్గం, దైవ మార్గం కనుక బహుమానం అన్నది ఇద్దరికీ లభిస్తుంది. ఇక్కడ అసలు శక్తిశాలి అనే విశ్వాసిని ఉద్దేశించి ఒక విషయం నొక్కి చెప్పడం జరిగింది. నీ శక్తి సామర్థ్యాలను గుర్తించు, వాటిని అలక్ష్యపరచకు. వాటి ద్వారా సన్మార్గాన ఎంత పురోగమించగలిగితే అంత ముందుకు సాగు. బలహీనత వచ్చి తిష్ట వేసిందంటే ఏది చెయ్యదలుచుకున్నా చెయ్యలేవు. చివరి భాగంలో చెప్పబడింది ఏమంటే, విశ్వాసి తన శక్తి సామర్థ్యాల భరోసాపై జీవితం గడపడు. ఏదైనా విపత్తు విరుచుకుపడినప్పుడు ఇది నా ప్రభువు తరపున వచ్చింది, నా పరీక్ష, నా శిక్షణ ప్రణాళికలోని భాగమే అని భావిస్తాడు. ఈ విధంగా ఆ కష్టం అతనిలో దైవంపై భారం మోపే గుణాన్ని పెంపొందిస్తుంది.